Hi friends, welcome to Shreshta's Competitive Special YouTube channel. Question number 1. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 2025ను భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నేపాల్. సూర్యకిరణ్ 2025 అనేది భారత్ మరియు నేపాల్ దేశాలు కలిసి నిర్వహించిన ద్వైపాక్షిక ఉమ్మడి సైనిక దళ విన్యాసం. ఈ ఎక్సర్సైజ్ 2024 డిసెంబర్ 31 నుండి జనవరి 13, 2025 వరకు నేపాల్లోని సల్జండిలో జరిగింది. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అనేది 2011లో ప్రారంభించడం జరిగింది. సూర్యకిరణ్ 2025 అనేది ఆ ఎక్సర్సైజ్ యొక్క 18వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ మరియు ఈజిప్ట్. ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 అనేది భారత్ మరియు ఈజిప్ట్ దేశాల మధ్య జరిగిన ఉమ్మడి సైనిక వ్యాయామం. ఈ సైక్లోన్ 2025 అనే ఎక్సర్సైజ్ ఫిబ్రవరి 10 నుండి 23, 2025 వరకు భారత్లోని రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. ఈ ఎక్సర్సైజ్ ప్రత్యేకంగా ఇరు దేశాల యొక్క స్పెషల్ ఫోర్సెస్ పై దృష్టి పెట్టింది. ఈ ఎక్సర్సైజ్ 2023 నుండి ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 అనేది ఆ ఎక్సర్సైజ్ యొక్క 3వ ఎడిషన్. భారత్ మరియు ఈజిప్ట్ దేశాలు కలిసి డెజర్ట్ వారియర్ అనే వైమానిక దళ వ్యాయామాన్ని కూడా నిర్వహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ జపాన్ దేశాలు నిర్వహించిన ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2025 అనేది ఎన్నవ ఎడిషన్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 6వ ఎడిషన్. భారత్ మరియు జపాన్ మధ్య ధర్మా గార్డియన్ అనే ఉమ్మడి సైనిక వ్యాయామం యొక్క 6వ ఎడిషన్ ఫిబ్రవరి 24 నుండి మార్చి 9, 2025 వరకు జపాన్లోని తూర్పు ఫుజి శిక్షణ ప్రాంతంలో జరిగాయి. ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ ను 2018లో ప్రారంభించారు. భారత్ జపాన్ దేశాలు జిమెక్స్ అనే నావికాదళ వ్యాయామాన్ని కూడా నిర్వహిస్తాయి. జిమెక్స్ అనగా జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ బొంగో సాగర్ 2025 అనే విన్యాసాన్ని భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బంగ్లాదేశ్. బొంగో సాగర్ 2025 అనేది భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య మార్చి 10 నుండి 12, 2025 వరకు బంగాళాఖాతంలో నిర్వహించిన ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం. ఈ ఎక్సర్సైజ్లో భారత నావికాదళం నుండి ఐఎన్ఎస్ రణ్వీర్ పాల్గొనగా బంగ్లాదేశ్ నావికాదళం నుండి బిఎన్ఎస్ అబు ఉబైదా పాల్గొన్నాయి. ఈ ఎక్సర్సైజ్ బొంగో సాగర్ 2025 అనేది ఆ ఎక్సర్సైజ్ యొక్క 5వ ఎడిషన్. 2019లో ఈ ఎక్సర్సైజ్ బొంగో సాగర్ ప్రారంభించడం జరిగింది. భారత్ మరియు బంగ్లాదేశ్లు కలిసి సంప్రీతి అనే సైనిక వ్యాయామాన్ని కూడా నిర్వహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ వరుణ 2025 అనేది ఏ రెండు దేశాలు నిర్వహించిన నావికాదళ విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భారత్ మరియు ఫ్రాన్స్. భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం యొక్క 23వ ఎడిషన్ వరుణ 2025 అనేది మార్చి 19 నుండి 22, 2025 వరకు అరేబియా సముద్రంలో జరిగింది. ఈ రెండు దేశాల మధ్య 1993లో ప్రారంభమైన నావికాదళ విన్యాసానికే 2001లో వరుణ అని పేరు పెట్టారు. కాబట్టి ఎక్సర్సైజ్ వరుణను 2001లో అధికారికంగా ప్రారంభించడం జరిగింది. సో 2001 నుండే ఎడిషన్స్ కౌంట్ అవుతాయి. ఎక్సర్సైజ్ వరుణనే కాక భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు కలిసి శక్తి, ఫ్రింజెక్స్ అనే రెండు సైనిక వ్యాయామాలను మరియు గరుడ అనే వైమానిక దళ వ్యాయామమును నిర్వహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ ఇంద్ర 2025 అనే నావికాదళ విన్యాసం భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యా. భారత్ మరియు రష్యా దేశాల ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాల 14వ ఎడిషన్ అయిన ఇంద్ర 2025 వ్యాయామం మార్చి 28 నుండి ఏప్రిల్ 2, 2025 వరకు జరిగింది. ఈ వ్యాయామం రెండు దశలలో జరిగింది. ఒకటి హార్బర్ దశ, రెండోది సముద్ర దశ. హార్బర్ దశ భారత్లోని చెన్నై హార్బర్లో జరిగింది. సముద్ర దశ బంగాళాఖాతంలో జరిగింది. కాలక్రమేణా ఇంద్ర ఎక్సర్సైజ్ నావికా దళానికే పరిమితం కాకుండా సైనిక, వైమానిక దళాలకు కూడా ఎక్సర్సైజ్లు నిర్వహిస్తుంది. అంటే ఇంద్ర ఎక్సర్సైజ్ ప్రారంభంలో నావికాదళ విన్యాసంగానే ప్రారంభించబడింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఎక్సర్సైజ్ ఇంద్ర పేరుతో సైనిక, వైమానిక దళాలకు కూడా ఎక్సర్సైజ్లు నిర్వహిస్తున్నారు. ఎక్సర్సైజ్ ఇంద్ర అనేది 2003లో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, టైగర్ ట్రయంఫ్ 2025 అనేది భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క ఏ దళానికి చెందిన వ్యాయామం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి త్రివిధ దళాలు.
భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య జరిగిన ద్వైపాక్షిక త్రిసేవ మానవతా సహాయం మరియు విపత్తు నిర్వహణ ఉభయచర వ్యాయామం 2025 యొక్క 4వ ఎడిషన్ ఏప్రిల్ 1 నుండి 11 వరకు భారత్లోని విశాఖపట్నంలో మరియు కాకినాడలో నిర్వహించబడ్డాయి లేదా బంగాళాఖాతంలో కూడా నిర్వహించబడ్డాయి అని అనవచ్చు. ఈ వ్యాయామం 2019లో ప్రారంభించడం జరిగింది. భారత్ మొత్తం 3 దేశాలతో మాత్రమే త్రిసేవ వ్యాయామాలను నిర్వహిస్తుంది. వాటిలో ఒకటి యునైటెడ్ స్టేట్స్తో టైగర్ ట్రయంఫ్ కాగా, రెండవది రష్యాతో ఇంద్రా ఎక్సర్సైజ్, మూడవది యునైటెడ్ కింగ్డమ్తో కొంకన్ శక్తి ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2025లో భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ఏ పేరుతో సైనిక వ్యాయామం నిర్వహించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, డస్ట్లిక్ 6 లేదా డస్ట్లిక్ 2025. భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య జరిగిన ఉమ్మడి సైనిక వ్యాయామం డస్ట్లిక్ 2025 యొక్క 6వ ఎడిషన్ ఏప్రిల్ 16 నుండి 28 వరకు భారత్లోని పూణేలో జరిగింది. 2019లో ఈ డస్ట్లిక్ వ్యాయామం ప్రారంభించబడింది. ఈ వ్యాయామం ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై మరియు రెండు సైన్యాల మధ్య పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం నిర్వహించిన వైమానిక దళ విన్యాసం డెజర్ట్ ఫ్లాగ్ 10 లేదా డెజర్ట్ ఫ్లాగ్ 2025లో భారతదేశం పాల్గొనడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 2025 అనేది యుఏఈ వైమానిక దళం యుఏఈలోని అల్ దఫ్రా అనే వైమానిక స్థావరంలో నిర్వహించిన బహుళజాతి వైమానిక పోరాట వ్యాయామం. ఈ వ్యాయామం ఏప్రిల్ 21 నుండి మే 8, 2025 వరకు జరిగింది. డెజర్ట్ ఫ్లాగ్ 2025 అనేది ఆ వ్యాయామం యొక్క 10వ ఎడిషన్. ఈ వ్యాయామం 2008లో ప్రారంభించబడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క డెజర్ట్ ఫ్లాగ్ అనే ఎక్సర్సైజ్ లో భారత్ 2021 నుండి పాల్గొంటుంది. ఈ డెజర్ట్ ఫ్లాగ్ 2025 ఎక్సర్సైజ్ లో భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, యుఎస్ మరియు యుఏఈతో పాటు 12 ఇతర దేశాల వైమానిక దళాలు పాల్గొంటున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ దేశంతో కలిసి ఎక్వెరిన్ 2025 అనే వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మాల్దీవ్స్. భారత్ మరియు మాల్దీవ్స్ యొక్క ఉమ్మడి సైనిక వ్యాయామం అయిన ఎక్వెరిన్ యొక్క 13వ ఎడిషన్ ఫిబ్రవరి 2 నుండి 15, 2025 వరకు మాల్దీవ్స్లోని మాఫిలా ఫుషీలోని జాతీయ రక్షణ దళాల అధికారిక మిశ్రమ శిక్షణ కేంద్రంలో జరిగింది. ఎక్వెరిన్ వ్యాయామం 2009లో ప్రారంభించబడింది. ఎక్వెరిన్ అనగా మాల్దీవ్స్ భాష అయిన దివేహీలో స్నేహితుడు అని అర్థం. భారత్ మరియు మాల్దీవ్స్ కలిసి ఏకతా అనే నావికాదళ విన్యాసాన్ని కూడా నిర్వహిస్తాయి.